తెలంగాణ గవర్నర్ తమిళసై భద్రాచలంలో పర్యటించారు. ఆదివాసీ గిరిజనులతో ముఖాముఖి ఆరోగ్య అవగాహన సదస్సులో పాల్గొన్నారు. తెలుగులో ప్రసంగిస్తూ దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని రాములు వారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఇక్కడ నివసించే ఆదివాసీల బాగోగులు తెలుసుకోవడానికి ఆదివాసీలతో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆంధ్రాలో విలీనమైన 5 గ్రామ పంచాయతీల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు విన్నానని, వారి కష్టాలు చాలా బాధాకరమని పేర్కొన్నారు. 5 గ్రామ పంచాయతీల ప్రజల సమస్య కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారం దిశగా కృషి చేస్తారని గవర్నర్ అన్నారు. ఏజెన్సీలో గిరిజనుల సమస్యల పరిష్కారం బాధ్యతలను తనకు అప్పగించారని, వారి సమస్యలను తప్పక పరిష్కరిస్తానని గవర్నర్ వెల్లడించారు. ఇక్కడ రావడం, మీ అందరు కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ ప్రోగ్రాంకు రావడం ముందు సీతారామస్వామి గుడిలకు వెళ్ళి వచ్చాను. దేవుడిని నేను ప్రార్థిస్తున్నాను. తెలంగాణ ప్రజలందరూ, భద్రాచలం, కొత్తగూడెం, ఈ గ్రామ పంచాయతీ ప్రజలందరూ సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. నేను ఇక్కడ ఈ ప్రోగ్రాంలో మీ అందరూ సమస్య వింటున్నాను. డోంట్ ఫీల్ టాకింగ్ రాంగ్. మై ఇక్కడ వచ్చినందుకు నాన్న చాలా తృప్తిగా ఉన్నారు. మీ అందరూ సమస్య రావడం వింటున్నా. నేను చెప్పాను, నేను మీతో ఉంది, నేను మీతో ఉంది. ఇక్కడ రెడ్ల ఈశ్వరి గారికి, లంకా వెంకటన్న గారికి, రాఘవయ్య గారికి, శివ గారికి, సంపత్ గారికి, విఠల్ గారికి, ఎమ్మెల్యే గారి ఇక్కడ వీరయ్యరావు గారికి వచ్చిందే అక్కడ ప్రజలందరూ నమస్కారం.